హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. రైట్, కొత్త అప్రెంటిస్‌షిప్ సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్‌షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సింగరేణి కాలేజ్ రిలీజ్ చేసింది. సో మ్యాక్సిమం స్లాట్స్ వచ్చేసి 225 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 200 అండ్ డిప్లొమా హోల్డర్స్ 100. సో టోటల్ వచ్చేసి 525 స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ ఆఫ్ ఫ్రమ్ 26th జూలై ఆల్రెడీ స్టార్ట్ అయింది. 8th వరకు అయితే ఛాన్స్ ఉన్నాయి. సో గ్రూప్స్ వచ్చేసి మైనింగ్, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి, ఐటీ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మైనింగ్ కూడా. అండ్ మెకానికల్ 45 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 45, ఈసీఈ 40, ఈసీ 20 అయితే ఉన్నాయి, సిఎస్సి 20, ఐటీ 15. అండ్ కమింగ్ టు ద నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వచ్చేసి BA 60, BSc 60, BCom 60, BBA 5, BCA 5, B ఫార్మసీ 10 అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు డిప్లొమా హోల్డర్స్, మైనింగ్లో 30, ట్రిపుల్ ఈ 25, మెకానికల్ 25, సివిల్ 25. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, ద క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ అప్రెంటిస్‌షిప్ has to first register in the www.natseducation.gov.in అనే వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక ఇంట్లో అప్లై చేసుకోవాలి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years, అంటే ఫ్రెషర్స్ కాకుండా అంతకుముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది అప్ టిల్ 33 years. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అప్లై చేసుకోండి. వీళ్ళకి స్టైఫండ్ కూడా ఉంది ఫర్, అండ్ ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ 1 year. ఎవ్రీ మంత్ 9,000 ఫర్ గ్రాడ్యుయేట్స్కి, అండ్ డిప్లొమా హోల్డర్స్కి 8,000 స్టైఫండ్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో గో ఫర్ ఇట్, డోంట్ వేస్ట్ టైం. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్లాంటి సింగరేణిలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ అప్లై. లాస్ట్ డేట్ వచ్చేసి 8th August. సో గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ.